తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, దయగల మహారాజా, కృపగల మహారాజా, ఇగో తండ్రి, ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, శక్తిమంతుడైనటువంటి మా దేవ మీకే ఘనత, జీవాధిపతి అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం, ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ, ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత, అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ మీకే స్తుతి, అతి సుందరుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే మహిమ, ఆకాశమందు ఆస్తినటువంటి మా దేవ మీకే ఘనత, మమ్మను ఓదార్చువాడా మీకే స్తోత్రం, ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే మహిమ, సాత్వికుడు అనేటువంటి మా దేవ మీకే ఘనత, ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది, మీకే స్తుతి, నీవు మహత్యం గల దేవుడవు, నీ శౌర్యమును బట్టి నీ నామం ఘనమైనది ఆయన మీకే మహిమ, మహిమతో నిండి ఉన్నట్టు నీ నామమునకు మీకే స్తోత్రం, తన ఘనమైన నామమునకు మీకే మహిమ, ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించను మీకే స్తోత్రం, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక మీకే స్తోత్రం, నీవు సమీపంగా ఉన్నందుకు మీకే స్తుతి, నీవు అబద్ధం ఆడజాలన్నటువంటి మా దేవ మీకే ఘనత, అతి సుందరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, నీతిమంతుడు అయినటువంటి మా దేవ మీకే మహిమ, పరలోకమందున్న మా తండ్రి మీకే ఘనత, నిర్మలమైన వాక్కుగల మా దేవ మీకే మహిమ, మా కోట, మా ఆశ్రయ దుర్గమ మీకే స్తుతి, పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన, ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేశారు. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, నాయన మా తల్లి గర్భాన పడినది మొదలుకుండా ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. నిజమే తండ్రి, ఇదిగో నాయన కీర్తన గ్రంథం 85:2 మీరు సెలవిచ్చిన రీతిగా నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని నాయన నీవు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన అట్టి ధన్యత, అట్టి కృప మాకు దాయిచ్చేయండి అయ్యా. అయ్యా తండ్రి, ఇక మా పాపములన్నీ మీ సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడుతున్నామయ్యా. అయ్యా, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని, ఇష్టపుతో మా పాపలు పరిహరించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో తండ్రి, నాయన ఈ రాత్రి కాల సమయంలో నాయన ఇదిగో తండ్రి, పాపములో నుండి సులువుగా చిక్కులు పెట్టి పాపంలోని నేత్రాశలో కానీ మరి ఏ విధమైనటువంటి మాయలలో కానీ ఇక లోకాశలో కానీ పడిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, అనేక మంది గర్వంలో పడి ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి జ్ఞాన హృదయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, లోకాశలలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన అటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి అనారోగ్యం నుండి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఎందరో అప్పుల బాధల్లో ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఎందరో అధికార సంబంధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి అధికారంలో పడి ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరూ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నాయన పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, నాయన మీ సన్నిధులు నాయన మీ మంత్రము నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతున్నట్లు కృప ధన్యత దయచేయండి అయినా. ఇక నాయన తండ్రి, బంధకాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించండి అయ్యా. సాతాను కట్టల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించమని అడుగుచున్నాం తండ్రి. మాకు అందరికీ సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరికి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారులను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటాను ఆయన. ఇంక వారికి జ్ఞాన హృదయం దయచేయండి ఆయన తండ్రి. దేశాన్ని ఏలుటకు కావలసినటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి బిడ్డలని కానీ, బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి బిడ్డలని కానీ, రైతులని కానీ, కూలీలని కానీ, ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను, వృత్తి పని చేసుకునిచ్చినటువంటి వారిని నాయన ఇగో తండ్రి, నాయన అటు స్త్రీలని కానీ ఇటు పురుషులే కానీ డ్యూటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన డ్యూటీలో ఎటువంటి నాయన డ్యూటీలలో
బిడ్డలలో ఎటువంటి నాయన అలజడి లేకున్నట్లు శాంతియుతముగా నాయన వారి డ్యూటీ చేసుకోవడానికి కావాల్సినటువంటి కృప దయచేయండి నాయన. ఇదిగోనైనా తండ్రి నాయన స్త్రీలను తండ్రి అనేకులు నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి అల్లరి చేయడానికి సిద్ధపడుతూ డ్యూటీలో నాయన ఇదిగో తండ్రి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకి తండ్రి శాంతిని సమాధానం దయచేయండి. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా మేమందరము తండ్రి ఈ పరలోకపు కణాన ప్రయాణంలో తండ్రి ఆయన నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి సెలవిస్తున్నావు కదా తండ్రి. మేమందరము పరిశుద్ధులుగా తండ్రి మేము మీ సన్నిధిలో బ్రతికినట్లు అట్టి కృప అట్టి ధన్యత తండ్రి మాకు అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా మీ కృప తోడించమని అడుగుతున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. వృద్ధి కలిగి నడుచుటకు తండ్రి మాకు అందరికీ సహాయం చేయండి ఆయన. గర్వముగా మాట్లాడుకుంటున్నట్లు నాయన మా నోటికి చిక్కం పెట్టుకోవడానికి కావలసినటువంటి మీ కృపా కాపుదల దయచేయండి ఆయన. మూర్ఖపు మాటలు మా నోటికి రానియకండి తండ్రి. పెదవుల నుండి కుట్లమైన మాటలు రానియకున్నట్లు మా పెదవులు కాపుకోవడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన కోపమే కానీ ఆగ్రహమే కానీ దుష్టత్వమే కానీ దోషణ మాటలే కానీ తండ్రి మా నోట బూతులు కానీ రానియకమని తండ్రి నాయన నాలుకలు అదుపు చేసుకోవడానికి కావలసిన శక్తిని సామర్థ్యాన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన పరిశుద్ధుడా ప్రేమ కలుగుతూ తండ్రి ఇక విశ్వాసం బట్టి హనోకు మరణము చూడుకున్నట్లు కొనుపోబడును. అతడు కొనుపోబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉండని సాక్ష్యము పొందును. కాగా దేవుడు అతను కొనిపోయాను అతడు కనబడలేదని తండ్రి హెబ్రీయుల పత్రిక 11:5 మీరు సెలవిచ్చారు కదా తండ్రి. నాయన హనోకు వలే తండ్రి మేము నాయన ఇంకో తండ్రి నాయన విశ్వాసముతో మేము నాయన ఈ భూమి మీద బ్రతికినట్లు నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి తండ్రి విశ్వాసం కొదువుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా తండ్రి విశ్వాసం అంతా అభివృద్ధి పరచండి ఆయన. నాయన ఆవగించంత విశ్వాసమైన మాకు లేదు తండ్రి. అట్టి విశ్వాసం మాకు అభివృద్ధి పరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా విశ్వాసముగా తండ్రి ఇగనైనా మేమందరము తండ్రి నాయన ఇక మీ ప్రియకుమారుడు రాకడ వరకు తండ్రి మేమందరము విశ్వాసము కలిగి ఉండినట్లు నాయన అట్టి ధన్యత మాకు దాయిచ్చండి అయినా. ఇంకనైనా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఇకనైనా విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసిన అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలిగి నీతి వారసుడు ఆయనని నువ్వు లేఖనంలో సెలవిస్తున్నావు కదా తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసమందు అభివృద్ధి పరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి మహిమ గల మహారాజా కృపగల మా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అయినా ఇకనైనా ఏ కుటుంబంలో ఏ సమస్యలతోని ఏ బాధలతోని ఏ ఇబ్బందులతోని నాయన పడి ఉన్నారో నాయన ఇకనైనా మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుచున్నారో నాయన ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నారో అటువంటి బిడ్డలకి అందరికీ ఆ సమస్యల నుంచి విడిపించండి అయ్యా. క్రీస్తు ఐశ్వర్యనందు నాయన ప్రతి బిడ్డ అవసరతలు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇకనైనా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకి శాంతిని సమాధానాన్ని దయచేయండి అయినా. ప్రతి దేశంలోనూ నాయన శాంతిని సమాధానము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మన ముఖ్యంగా మీ సేవకులకు అందరికీ వాక్యము సరిగా విభజించి బోధించినట్లు నాయన జ్ఞాన హృదయము దయచేయండి అయ్యా. అయ్యా మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇగో తండ్రి కృపగల మహారాజా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యముగా తండ్రి ఇకనైనా ఈ రాత్రికాల సమయంలోనైనా సమస్త దుర్నీతుల నుండి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించండి అయ్యా. ఇక అన్యుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాం నాయన. బలత్కారుల చేతుల నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఎందరో శ్రమల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించమని అడుగుచున్నామయ్యా. ఆపదలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా కీడును తప్పించుకోవడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని మీ సన్నిధి మీ కృపా కాపుదల దయచేసి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి అయినా మేమందరము కూడా తండ్రి మీ చిత్తానుసారంగా మేము బ్రతికి తండ్రి పరలోపు కణాన ప్రయాణంలో నాయన మేమందరము కూడా తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నాయన మీ కృపా కాపుదల దయచేయమని తండ్రి. ఇంకా నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి గర్వమే కానీ కోపమే కానీ ధనాశే కానీ అసూయే కానీ వ్యభిచారమే కానీ భోజన ప్రియత్వంలోనే కానీ తండ్రి మేము పడిపోకున్నట్లు హట్టి ధన్యత దయచేయండి అయ్యా. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి
ప్రతి స్త్రీలకి తండ్రి నాయన అలా అనుకువగా ఉండినట్లు నాయన ఇగో తండ్రి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించి నిందించుటకు అవకాశం, విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉన్నట్లు నాయన అట్టి కృప, అట్టి ధన్యత తండ్రి యవ్వన స్త్రీలకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేయండి నాయన. మీ రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి నాయన ఉదయ సాయంకాలంలో మీ సన్నిధిలో ప్రార్థన చేయనట్లు, ప్రార్థన శక్తిని, ప్రార్థన తండ్రి ఆత్మను దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇగో తండ్రి ఇగో ఏలియా వలె తండ్రి ఇగో తండ్రి మేము ప్రార్థన చేయనట్లు, ఇర్మియా వలె రోధించి ప్రార్థించినట్లు, యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు అట్టి ధన్యత, అట్టి కృప మాకు అందరికీ దయచేయండి నాయన. ఇగో తండ్రి ఇగో తండ్రి మీ చిత్తానుసారంగా మేమందరము ప్రార్థన చేయనట్లు మాకందరికీ మనసుతో ప్రార్థన చేయనట్లు, మా ఆత్మతో ప్రార్థన చేయనట్లు అట్టి కృప, అట్టి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఇగో తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని మీ కృప కాపుదల దాయిచ్చేయమని ఇగో ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి మీ సన్నిధి, మీ కృప కాపుదల దాయిచ్చండి ఇగో తండ్రి అప్పుల సమస్యలు ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని విడిపించండి అయ్యా. ఎందరో దొంగలను, త్రాగుబోతులు, తండ్రి వ్యసనపరులు ఉన్నారు అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ వ్యసనాల నుంచి ఆ పాపపులో నుంచి విడిపించమని తండ్రి మీ సన్నిధిలో మీ మెండైన దీవులు, మెండైన కాపుదల దయచేసి తండ్రి మీ రక్షణ భాగ్యం దయచేసి తండ్రి మీ చిత్తానుసారమైన బ్రతుకులు బ్రతికి తండ్రి మీరున్న లోకమైనటువంటి ఆ పరలోకంలో తండ్రి మేము చేరడానికి కావలసినటువంటి సిద్ధపాటు కృప, అట్టి ధన్యత తండ్రి ఇక మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇక మీ చిత్తానుసారంగా మేమందరం బ్రతినట్లు అట్టి కృప, అట్టి ధన్యత తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి దయచేయండి ఇక తండ్రి మారి మనసు పొందనట్టు ప్రతి బిడ్డకి కూడా తండ్రి మారి మనసు పొందినట్లు అట్టి మనసును, అట్టి ధన్యత దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరట తండ్రి ఇక ప్రార్థన విడిచిన ప్రతి బిడ్డని అవర్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని జ్ఞాపకం చేసుకొని మీ మెండైన దీవులతో నింపి నడిపించమని వేడుకుంటూ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.